పటాన్చెరులో కాంగ్రెస్ వర్గాల మధ్య పంచాయతీ మరోసారి బయటపడింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది. పటాన్చెరు కాంగ్రెస్ లో విభేదాలు పీక్స్ కు చేరుకున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లోని ఓ వర్గం రోడ్డుకెక్కింది. సేవ్ కాంగ్రెస్ సేవ్ పటాన్చెరు అంటూ నిరసనకు దిగింది. ఈ క్రమంలో మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై కొందరు కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్ లో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. క్యాంప్ లో ఉన్న కేసీఆర్ ఫోటోను తొలగించి సీఎం రేవంత్ ఫోటోను పెట్టారు. నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని, కాంగ్రెస్ శ్రేణులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తన క్యాంప్ ఆఫీస్ పై దాడి ఘటనను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఖండించారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించాలన్నారు. దాడి వెనుక ఉన్నది కాటా శ్రీనివాస్ గౌడే అని ఆరోపించారు ఆయన. ఇది అఫీషియల్ ప్రోగ్రాము కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంబడేసుకొని తిరుగుతలేడని చెప్పి అనవసరమైన ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేపట్టడం అనేది దుర్మార్గమైన. బంగారం, ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అసలు ఎలా, ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పని తెలివిలేని లెక్కలు, చీప్ లెక్కలు, చిల్లరగా లెక్కలు ఇవి. కాబట్టి దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ఘటనలో పాల్గొన్న వాళ్ళందరినీ తప్పకుండా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని కేసులు బుక్ చేసి జైలుకు పంపాలి. మేము ప్రతిఘటిస్తే వాళ్ళు ధర్నా చేస్తారా, ఇందాక వస్తారా వాళ్ళు. కాంగ్రెస్ శ్రేణులు కావాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆఫీస్ పై దాడి చేయలేదన్నారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారనే బాధతోనే వాళ్ళు ఇలా చేశారని తెలిపారు. వారికి నచ్చజెప్పాల్సింది పోయి ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు. వాళ్ళ ఆవేదన చెందిర్రు, టీఆర్ఎస్లతో నువ్వు వాళ్ళ మీద అటాక్ చేపిస్తా ఉన్నావు ప్రతి దగ్గర. కాబట్టి వాళ్ళు నిరసన తెలియజేసారు. అలా మా ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని చెప్పి పోయి పెట్టిండొచ్చు అంతే. దాన్ని నువ్వు కేసులు పెడతా, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఎవరిని భయపెడతావు? నువ్వు ఎప్పుడైనా సంఘటన జరిగిన దగ్గర నువ్వు దగ్గర ఉండి ఆడ కూర్చోబెట్టి నువ్వు మాట్లాడి, అయ్యా మళ్ళీ ఏదైనా ఉంటే ఆడేమన్నా కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా నేను ఎందుకు ఏం అడిగిననే దాని మీద నువ్వు కూర్చోబెట్టి పెద్దరికంగా ప్రవర్తించాలి. కానీ నువ్వే చిన్నపిల్లగా లేక శంగ ఎగురితే ఎట్లా? నువ్వే కొట్టడానికి మీద పోయే పరిస్థితి తీసుకొస్తే ఎట్లా? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి 2024 జూలైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన పార్టీలో చేరడం పటాన్చెరు స్థానిక కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదు. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి ఎమ్మెల్యే అనుచరులు తమపై దాడికి దిగుతున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడంతో దీనిపై పార్టీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఇష్యూకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, పటాన్చెరులో కాంగ్రెస్ వర్గాల మధ్య పంచాయతీకి గల కారణాలేంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రవణ్? పటాన్చెరు అనేది ఒక ప్రత్యేక పరిస్థితులను చెప్పుకోవాలి. పటాన్చెరు కాటా శ్రీనివాస్కు అలాగే గూడెం మహిపాల్ రెడ్డి వీళ్ళిద్దరికీ మధ్య కూడా గట్టి పోటీ నడుస్తుంది. గత 10 ఏళ్లుగా కాటా శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీని మోసుకుంటూ వస్తున్నారు కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు. అయితే మొన్నటి ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతోనే కాటా శ్రీనివాస్ మీద గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత పార్టీ మారి కాంగ్రెస్లోకి గూడెం మహిపాల్ రెడ్డి రావడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళ మధ్య ఉన్న వివాదం తారస్థాయికి చేరింది. గత 10 ఏళ్లుగా పార్టీని భుజాల మీద మోసుకున్న కాటా శ్రీనివాస్ వర్గం ఈ విషయం మీద పూర్తి అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి పోకడ పూర్తిగా ఏకపక్షంగా ఉంటుందని అనేది కూడా కాటా శ్రీనివాస్ వర్గం మొదటి నుంచి ఆరోపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని భుజాలు మోసుకుంటూ వచ్చిన పటాన్చెరుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలను కాదని గూడెం మహిపాల్ రెడ్డి పూర్తిగా బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వాళ్ళని మాత్రమే ప్రారంభోత్సవ కార్యక్రమాలకు తీసుకెళ్తున్నారు. అక్కడే శిలాఫలకాలను వాళ్ళ పేరు మీదనే స్థాపిస్తున్నారు అనే విషయం మీదనే గొడవ జరిగింది. 3-4 రోజుల నుంచి జరుగుతున్న కూడా మొన్న బొల్లారంలో ఇదే అంశం మీద జరిగింది. నిన్న తెల్లాపూర్లో కూడా సేమ్ కేవలం బీఆర్ఎస్ వాళ్ళని మాత్రమే ప్రారంభోత్సవ కార్యక్రమాలకు పిలుస్తున్నారు, శంకుస్థాపనలకు పిలుస్తున్నారు, శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లు ఉంటున్నారు. సో ఈరోజు షేక్పేట్లో కూడా అలాంటిది అంశమే జరిగింది. మొత్తానికి కూడా ఇలా జరుగుతున్న నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన గూడెం మహిపాల్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి, కానీ కేసీఆర్ ఫోటో ఉండటంతోనే ఇటు కాటా వర్గీయులు దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం మీదనే సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ అయిన తన నివాసానికి వెళ్ళి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయంలోనే పూర్తిగా వివాదం పెద్దగైంది. నా ఇష్టం అంటూ గూడెం మహిపాల్ రెడ్డి కాటా వర్గం మీద చిందులేయటం జరిగింది. మాట పెరిగింది, దుర్భాషలాడింది. ఈ అంశంలోనే కాస్త తోపులాట జరిగింది. తోపులాటలో ఒకళ్ళొకళ్ళు కుర్చీలు పగలగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కాటా శ్రీనివాస్ వర్గం చాలా బలంగా వాదిస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని చెప్పుకుంటున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో గత 10 ఏళ్లుగా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా కలుపుకొని పోకుండా కూడా పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ
మోసిన కాటా శ్రీనివాస్ విషయంలో ఇలాంటి అంశాలను ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా అమానవీయమైన అంశంగా ఇటు కాటా వర్గం కూడా పూర్తి అసంతృప్తితో ఉంది. మొదటి నుంచి కూడా ఇటు కాటా శ్రీనివాస్కి గూడెం మహిపాల్ రెడ్డి ఈ రెండు వర్గాలకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. పటాన్ చెరువు అనేది బేసిక్గా ఒక కొంత కాంప్లికేటెడ్ అని, ఎందుకంటే పటాన్ చెరువు అనేది సిటీ శివార్లో ఉంటుంది, ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుంది, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు అక్కడ కార్మికులు స్థాయి నుంచి ఆఫీసర్ల స్థాయి వరకు నివాసం ఉంటారు కాబట్టి ఒక ప్రత్యేకమైన వాతావరణం పటాన్ చెరువులో ఉంటుంది. సో ఇటు కాటా శ్రీనివాస్ గౌడ్కి సరైన ప్రాధాన్యత దక్కటం లేదు. కాంగ్రెస్ పార్టీని ఎంత సపోర్ట్ చేయాలని ప్రయత్నించినా కూడా ఇటు గూడెం మహిపాల్ నుంచి కూడా పూర్తి వ్యతిరేకత వస్తుంది. కార్యకర్తల స్థాయి నుంచి ఇటు కాటాకు సంబంధించిన వర్గీయుల మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే కేసీఆర్ ఫోటో కాకుండా రేవంత్ ఫోటో ఉండాలి, కానీ కేసీఆర్ ఫోటో ఎందుకుంది అన్న ఈ అంశం మీదనే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ మధ్య తోపులాట జరిగింది, కుర్చీలు విసురుకున్నారు. ఓవరాల్గా కూడా ఇటు పటాన్ చెరువు అనేది కాటా శ్రీనివాస్కి చాలా స్ట్రాంగ్గా ఉన్న ఏరియా అయితే అట్ ద సేమ్ టైం కూడా మహిపాల్ రెడ్డి కూడా 5 ఏళ్లుగా అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారడంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. గాంధీ భవన్ కూడా ఈ అంశం చాలాసార్లు చర్చ జరిగింది. ఈ అంశం మీద ఈ ప్రోటోకాల్ అంశం మీద తదుపరిగా ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడాలి. థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.